నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగిన మైనారిటీ గురుకుల పాఠశాల 2వ వార్షికోత్సవం. రేగొండలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ స్పీకర్ మధుసూదనాచారి. తునికాకు సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలోని ఇందిరాభవన్లో వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అవసరం లేని నిబంధనలు పెట్టడంతో తునికాకు సేకరణ కోసం కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మనకు సహజ సిద్ధంగా ఉండేటువంటి అడవులు ఉన్నాయి. అడవులలో ప్రతి ఈ సీజన్లో బీడీ లీవ్స్ అంటారు, మన తునికాకు అంటుందని. ఆ బీడీ లీవ్స్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం, పేద ప్రజలకు ఉపాధి, ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఈరోజు ప్రభుత్వం చాలా పెద్ద మొత్తంలో ఏదైతే టెండర్ విధానంలో పెట్టాల్సిన రేట్లు బాగా ఎక్కువ పెట్టడం వల్ల బీడీ లీవ్స్ కాంట్రాక్టర్స్ ఎవరు కూడా టెండర్స్ కోడ్ చేయలేదు. దానివల్ల ఈరోజు ఊరికే ఆకు ఎండుతున్నది, ఎగురొస్తున్నది, రాలిపోతున్నది తప్ప ఎవరికి ఉపాధి దొరుకుతలేదు. కాబట్టి ఎవరైతే కాంట్రాక్టర్లు ముందుకు రానేటువంటి పరిస్థితులలో ఫారెస్ట్ అధికారులు దీన్ని చేపట్టి పేదవాడికి ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని చేయాలని నేను ఈరోజు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ను మీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా డిఎఫ్ఓలను కూడా, ఎక్కడైతే ఉన్న డిఎఫ్ఓలు కూడా దీని విషయంలో ఆలోచన చేసి, ఎందుకంటే తునికాకు సీజన్ వచ్చిందంటే పేదవాళ్లకు ఈ సీజన్లో మినిమం 10 నుంచి 20 వేల రూపాయలు కూలీలుగా దొరికే అవకాశం ఉండింది. ఆ ఉపాధి కోల్పోతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఎక్కడైతే టెండర్స్ రాలేదో ఆ ప్రాంతంలో మరి ఫారెస్ట్ అధికారులు ముందుకొచ్చి ఈ తునికాకు సేకరణ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలీసులు పటిష్టమైన నిఘా పెంచారు. వచ్చే నెల 11న జరగనున్న లోక్సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతుంది. గురుకుల పాఠశాలలో 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా ఈ వార్షికోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు మైనారిటీ వెల్ఫేర్ అధికారి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
నుంచి 10వ తరగతి అప్గ్రేడ్ చేయడంతో పాఠశాల భవనాన్ని విశాలంగా నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ను కోరగా సానుకూలంగా స్పందించారు. విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ అదేవిధంగా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మాట్లాడారు. మన ప్రభుత్వం మైనారిటీల కోసం గురుకులాలు అవుతుంది, ఇవన్నీ ఎప్పటికప్పుడు శాంక్షన్ చేస్తుంది. ఇది కూడా తొందరలో శాంక్షన్ అవుతుంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. స్థలం కూడా నేను చూపిస్తాను, స్థలం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు, స్థలం ఉంది కాబట్టి ఫండ్స్ రావడం మనకు టెండర్ చేసుకోవచ్చు. అవన్నీ ఎడ్యుకేషన్ సంబంధించి పిల్లలు ఏ ఒక్క పిల్ల బాబు కానీ బయట ఉండడానికి లేదు. ఇది ప్రైమరీ డ్యూటీ, అది పేరెంట్ బాధ్యత. అట్ ది సేమ్ టైం పిల్లలను మనసును డైవర్ట్ చేసి చదువు పట్ల అట్రాక్ట్ చేసే బాధ్యత కూడా అందరిది, పౌరులందరిది. ఇప్పుడు కొన్ని చూస్తే ఇంకా ఖాళీ ఉన్నాయి సీట్లు. నా ఉద్దేశం ఏంటంటే ఇది కేవలం ఇక్కడ స్కూల్ పెట్టాము, పేరెంట్స్ పిల్లలు పంపిస్తున్నారు చదువుతున్నారు అనుకోవడం కాకుండా మన టీచర్లు అయితే అండి, మన ముస్లిం మత పెద్దలు అయితే అండి, మస్జిద్ కమిటీ అందరూ ఉంటారు, మైనారిటీ కాబట్టి మీరు అందరికీ ఒక అవేర్నెస్ లాగా క్రియేట్ చేయండి. చాలామంది ఉన్నారు ఇంకా పిల్లలు బయట చదువుకోకుండా, ఇంకా ఆలాపానాలు లేకుండా కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అందరినీ స్కూల్లో చేర్పించినప్పుడే ఇలాంటి మైనారిటీ రెసిడెన్షియల్కి మనకు సార్థకత చేకూర్చినట్టు అవుతుంది. నేను చూస్తుంటే ఇంకా బయట రోడ్డు మీద చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటున్నారు. నేను చెప్పాను మా ఐసిడిఎస్కి వాళ్ళందరికీ, ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేయండి, వాళ్ళని స్కూల్లో చేర్పించండి. అంగన్వాడీ స్కూల్ అయితే ఏదైతే ముందు ఒక అకామిడేషన్ ఇచ్చి చేసినప్పుడే మనం దీనికి సార్థకత చేకూర్చినట్టు. వరంగల్ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్న దయాకర్ను గెలిపించాలని రేగొండలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లి, చెన్నాపూర్, దామరంచపల్లి, చిన్నకోడపాక, రాజక్కపల్లిలో మధుసూదనాచారి ప్రచారం నిర్వహించారు. అధిక మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ను గెలిపించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొట్టమొదటిగా మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో నేను ఈ నియోజకవర్గం నుంచి ఓడిపోవడం జరిగింది. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నన్ను క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భూపాలపల్లి నియోజకవర్గాన్ని బహుశా గతంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి నేను చేసినటువంటి విషయం మీకు తెలుసు. రూపురెడ్డిపల్లి విషయానికి వస్తే రాములవారి దేవాలయాన్ని చూసినా, ఆ పక్కనటువంటి గోడౌన్ను చూసినా, ఆ గ్రామానికి సంబంధించినటువంటి సీసీ రోడ్లను చూసినా, చెరువులను చూసినా, మీ గ్రామానికి సంబంధించినటువంటి చెరువులను చూసినా, మీకు గుండాలపల్లెకి పోయేటువంటి రోడ్డును చూసినా, ఈ గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధిని మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి అభివృద్ధి చేసుకున్నటువంటి మనం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన 88 సీట్లు గెలవడం జరిగింది. ఆ నియోజకవర్గాలన్నీ ఇవాళ అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇవాళ గెలిచినటువంటి ఎమ్మెల్యేతోని 100 రూపాయల పని కూడా కాదు, కోట్ల రూపాయల అభివృద్ధిని మనం కాదనుకొని 100 రూపాయలు కూడా అభివృద్ధి చేయడంలో గెలిపించుకున్నాం. 4 ఏళ్ళు కనుక ఇదే పరిస్థితి కొనసాగితే ముందుకు పోవాల్సినటువంటి భూపాలపల్లి నియోజకవర్గం వెనక్కు వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి 4 నెలల్లోనే మనకు లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలలో మనం గెలిపించుకుంటే మళ్ళా కేసీఆర్ గారికి దండం పెట్టి మేము మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం. దయచేసి ఎమ్మెల్యేలు గెలిచిన విధంగా మా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయమని మీ తరఫున నేను కోరుతా. ఎవరైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పరకాల లాగా ఇదివరకు మనం పరకాల కంటే ముందున్నాం, ఈరోజు పరకాల ముందుకు పోతా ఉన్నది. పరకాల లాగా లేదా నర్సంపేట లాగా లేదా హుజురాబాద్ లాగా మనం కూడా ముందుకు పోదామా, లేకపోతే ఇక్కడనే వెనకకు పోదామా మీరు ఆలోచించాలి. ముందుకు పోదామన్న వాళ్ళందరూ కారు గుర్తును గెలిపిస్తామనేటువంటి మాట కూడా మీరు నాకు హామీ ఇవ్వాలి. దయచేసి కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి, రాజుగారి బిడ్డ పెళ్లికి పాలు పోసినట్టు కాకుండా ఏ గ్రామానికి ఆ గ్రామం, ఇవాళ చెన్నాపూర్ అధ్యక్షుల వారికి, రూపిరెడ్డిపల్లి అధ్యక్షులకు, రూపిరెడ్డిపల్లి పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ గ్రామంలో గతంలో నేను చేసినటువంటి అభివృద్ధి, ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి మీకు తెలుసు కాబట్టి మరి ఈరోజు మనం చేసినటువంటి అభివృద్ధి ప్రాతిపదికన ఇంటింటికి పోయి ఓటర్లను మనవి చేయండి.
జరిగిన దాని విషయంలో మనకు నష్టం జరుగుతున్నటువంటి విషయాన్ని గుర్తు చేయండి. వరంగల్ పార్లమెంటు సభ్యుడిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న తనని గెలిపించాలని చింతా సాంబమూర్తి ప్రజలను కోరారు. బుధవారం రేగొండలో సాంబమూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనని గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఈ ప్రచారంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాపయ్య, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కేవలం నరేంద్ర మోడీ సర్కార్ ద్వారానే సుస్థిరమైన సమర్థవంతమైన పాలన అందించగలరు. వాళ్ళ రైతులు ఎరువుల కోసం ఆనాడు క్యూ కట్టేది, ఈనాడు ఉంది ఆ పరిస్థితి. ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసింది నరేంద్ర మోడీ సర్కార్. ఆయన గ్యాస్ సిలిండర్ల కోసం ఎంపీల లెటర్లు రాసేది. ఒక పేదోడు గ్యాస్ సిలిండర్ కావాలని ఇవాళ పేదల దగ్గరకు పంపించారు 8 కోట్ల మందికి. ఇది నరేంద్ర మోడీ కమిట్మెంట్. వాళ్ళ దళితులు, ఆదివాసులు, ఓబీసీలు, బీసీలు వీళ్ళంతా నరేంద్ర మోడీ సర్కార్ని హర్షిస్తున్నారు. వాటిని చూసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలకు పాల్పడుతుంది. మన పక్కకే గోదావరి పారుతుంటే మా జలాలను తీసుకుపోయి సిద్దిపేట సిరిసిల్లకు పంపించారు. మేము అధికారంలో వస్తే కత్తాలపల్లి నుండి వరంగల్ జిల్లాలో ఉండబడే పలు బీడు భూములను సుభిక్షితం చేసేందుకు చర్యలు తీసుకుంటారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.